మధ్య ఎవరొచ్చినా వాళ్ళని పానకంలో పుడక అంటారు. అదే భర్తే పానకంలో పుడక అయితే ఏమంటారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది along with రైజింగ్ రాజు. గుండెల్లో ఏముందో స్కానింగ్ లో తెలుస్తోంది, పెదవుల్లో నీ మౌనం టాక్ బ్యాక్ లో తెలుస్తోంది. ఏం చీడు పాట పాడుకుంటూ వస్తున్నాడు, డాన్స్ చేయట్లేదు అనుకుంటున్నారా? నాతో పోటీ పడి డాన్స్ చేసే వాళ్ళు దొరకట్లేదండి. నేను డాన్స్ చేయకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, బాబు గారు దిగులు పెట్టేసుకుంటారు. రష్మితో డాన్స్ చేద్దామంటే మన రేంజ్ కాదు, పోనీ రోజా గారితో డాన్స్ చేద్దామంటే గన్మ్యాన్లతో గొడవ. ఎవరు పాపా ఇలా రామ్మా పాపా. ఆహా, ఇన్నాళ్ళు టేకు చెక్క అని వెంటనే గాని ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతకీ నీ పేరేంటి తల్లి? నా పేరు శాంతి. నీ పేరు శాంతి. నీ వల్ల జనాలకు పోతుంది మనశ్శాంతి, నీకు క్లోజ్ పెంచిన కెమెరా మ్యాన్లకు వాంతి. వసే ఎండిపోయిన చామంతి ఇటు పక్కకు రా. నీ వల్ల జబర్దస్త్కు ఒకే ఒక్క ప్రయోజనం ఉంది, ఏంటో తెలుసా? ఏంటండి? రష్మి వినోదం చూసినప్పుడు ఇదేంటి నాకంటే బాగుందని బాధపడిద్ది, వెంటనే దీన్ని చూస్తే దీంతో పోలిస్తే నేను బెటర్ అయ్యాలని చెప్పి ఆనందపడిద్ది. ఈ రోజుకి నా పక్కన డాన్స్ చేసి ఇదేనండి. ఏ రూము లేనప్పుడు బాత్రూమే గతి అన్నట్టు. నీ అందం ఎంత ఒప్పేనా, నన్ను ముంచినాది చెప్పునా, ఎంత ముంచేసినా. నేను వెళ్ళిపోమంటారా? ఎందుకు స్కిట్ అంతా నా పక్కనే ఉండి ఎవరు క్లోజ్ పెట్టాలో తెలియ కెమెరాలు క్లోజ్ చేసుకుంటారు. ఏంటండి, ఒక కన్ని పిల్లని చూస్తే చాలు ఇలా కౌంటర్లు వేస్తారు. అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్లలాగా ఉంటావు. నువ్వు కన్నె పిల్ల ఏంచే? కన్నె పిల్ల అంట పోతరా. నువ్వు దొరకకుండా పో చెప్తా. కరెక్ట్ గా భోజనం చేసే టైంకి స్కిట్ వస్తుంది, దీని మొహం చూసి కూరనందరాజు పెరుగునందని వెళ్ళిపోతాడు. నీతో కాలక్షేపం చేస్తే కబుర్లు బాగానే అంటారు, మాకు పెళ్లిళ్ళని అటు వెళ్ళాలి. ముందు దండం పెట్టుకుని వెళ్దాం. మామూలుగా ఎవడైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటాడు, ఎందుకంటే ఆపదల నుంచి కాపాడు దేవుడా అని. కానీ పెళ్ళైన మగాడు మాత్రం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు తెల్లానికంటే పెద్ద ప్రమాదం ఏముంది? ఎంత ఆనందం. ఒక్కసారి రాశి ఏంటో చూసుకుందాం. మన రాశి కాదు, మన పిల్లం రాశి చూసుకుంటే చాలు మన పరిస్థితి ఏంటో అర్థమైపోద్ది. ఇంపార్టెంట్ చూడు. పెద్ద గొడవలు ఏం లేవు, బానే ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి గారు 150 చిత్రం బానే ఉంది, జరుపుకుంటుంది. చిరంజీవి గారు స్వయంగా ఆదిని పిలిచి ఏంటండి ఇది డాడీ సాయి కుమార్ ఎలా ఉన్నాడని అడిగాడా? అంటే సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి ఆదినే ఏమన్నా నన్నేమో అనుకున్నా. నిజంగా చిరంజీవి గారు నన్ను పిలిచుంటే పిలిచుంటే అంత ఆనందం ఉండేదండి. అమ్మో మర్చిపోయా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, ఇక మన పని మనం చేసుకోవాలి. ఏమండి ఏం చేస్తున్నారు? బాబు గారు రోజా గారు స్కిట్ చేస్తుంటే జడ్జిమెంట్ ఇస్తున్నా. 9 ఇవ్వమంటావా 10 ఇవ్వమంటావా? కనపడట్లా చిమ్ముతున్నా. హాయ్ నాగబాబు గారు, హాయ్ రోజా గారు, హాయ్ రేష్మ. ఇక చాలు, మొన్నకు ఉంగరం కొనిచ్చా అది చూపించడానికి హాయ్ 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 అని చెప్పి అదే పనిగా చెయ్యెత్తుతుంది. ఇంకా నయ్య నీ కాలి గజ్జలు కొనిపించలా. ఏమండి నేను బాగోలేదా? ఎట్టున్నావు తెలుసా? అప్పుడే పాడ మీద నుంచి లేచి వచ్చిన శవం లాగా ఫ్రెష్ గా ఉన్నావు. నా ఒంటి మీద ఈ డ్రెస్ ఎలాగుందండి? కాలిపోయిన కరెంటు స్తంభం మీద రష్మి బట్టలారేసినట్టుంది. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? రేష్మా లాగా సైలెన్స్ గా ఉన్నాను అనుకున్నారా? నాలో ఇంకొకటి ఉంది, అది కాని బయటకు వచ్చిందంటే మీకు రచ్చరచ్చే. ఏం బీకుతావే? పెళ్లి చూపులప్పుడు వంట వార్పుతో పాటు ఉతికారేయటం వచ్చంటే బట్టలు అనుకున్నా, నన్ను అని చెప్పి నాకేం తెలుసు. ఏడ్చాలే, వెళ్ళి టిఫిన్ తీసుకురా. పెళ్ళైన మగాడి బతుకు తడిసిన ఒడియం లాంటిది, అది ఎండేసుకోవాలో వండేసుకోవాలో కింద వేసుకోవాలో. మగాడిగా పుట్టే బదులు మూటలు మోసే గాడిదలా పుట్టినా బాగుండేది. ఏంటి నుంచొని తింటున్నా? పెళ్ళాన్ని సంపాదిస్తుంటే కూర్చొని తినడానికి సిగ్గులేదా అన్నాడు ఎవడో, అందుకే నుంచొని తింటున్నా.
ఏంటి ఈ రోజు ఇడ్లీలు తెల్లగా మల్లెపూలాగా ఉన్నాయి? రోజు తెల్లగా లేవని గొడవ చేస్తున్నావుగా, అందుకే కాస్త బట్టలు చూడా కలిపి. నీ మాటలోనే నీ చేతలు ఇలాగే ఉంటాయి, అందుకనే మనకు పిల్ల జల్ల లేదు. ఏమండి 10 మందిని మన ఇంటికి పిలిచి భోజనాలు పెట్టండి, పిల్లలు పుడతారు. నేను ఉన్నప్పుడా లేనప్పుడా? దేనికి? ఇంటికి పిలిచేది. సరేలేండి, ఈ మాటలకేం దగ్గర కానీ ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమే ఆ, ఒక 100 రూపాయలేవా? సిగ్గు లేదు, పని పాట లేదు, సంపాదన లేదు, ఖర్చుకు మాత్రం 100 రూపాయలు అడుగుతావే. సంపాదించడం అనేది గుండు సూత్తో నేల దవ్వటం లాంటిదే, చాలా కష్టం. ఆ. ఖర్చు పెట్టడం ఏముంది, అదే సూత్తో బెలూన్కు బొక్కెట్టడం చాలా ఈజీ. సరేలే, ఇదిగో 100 పండగ చేసుకో. ఏమే ఆ. ఈ రోజు ఆఫీస్కి నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఏ పని మనిషి రాలా? అబ్బా, అంటే పని మనిషి ఉంటే ఇంట్లో కాలక్షేపంగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం కదా. ఆఫీస్కి వచ్చి నువ్వేం చేస్తావు పానకంలో పుడకలాగా? వాళ్ళు ఏదో థీమ్ ఇచ్చారని వెనక రావట్లే, ఆ. నీ మీద డౌట్ తోనే వస్తున్నా. ఏమండి, నేను పట్టిపోతానండి. ఈ ప్రపంచంలో అతి పెద్ద పతివ్రత అంటే ట్రాన్స్ఫార్మర్, ఎందుకంటే ముట్టుకోగానే కాల్చేస్తది. నేను నమ్మను. పద నా వెనకాల ఏడు, ఏం చేస్తాం ఆఫీస్కి? అందమైన పామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. నేను ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ నండి. నా పేరు ముఖేష్ అని యాడ్ చూశారు, దాని వెనకున్న నా పేరుని చూసారా గైస్? మన మోడల్ రాణి ఎక్కడ? హలో, ఎక్కడికి ఉప్పుకుంటూ వెళ్తున్నావు? ఏ శాంతి, ఇక్కడ నువ్వేనా? స్టార్టింగ్ లో నీతో పాటు డాన్స్ చేశాను కదా నేనే. నా మీద సెటర్లు కూడా వేసావు. ఏమే నన్ను రానివ్వట్లేదే? ఎవరండి మీరు? సిమ్ అంతా వాడి సెల్ ఎవరిదని అడిగిందంట, అది ఎవరితో? నన్ను ఏ నోడుతో తిట్టావో అదే నోడుతో పొగిడితే నేను పంపుతా. ఇప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో వాడిన ఫ్రూట్స్ అన్ని ఉంటాయి కదా, అవి మిక్సీలో వేస్తూ బయటకు వచ్చిన ఫ్రూట్స్ అలా నువ్వు. Yes. Okay. ఈ నోరు సాయంత్రం పినాయిలు వేసి కడుక్కుంటాను, నిన్ను పొగట్టం ఏంటి చండాలంగా? ఎవడరా అడుక్కున్నాను లోపలికి రానిచ్చింది? ఏమండి, ఆయన నా హస్బెండ్ అండి. నువ్వు మొగుడువా? అబ్బే లేదు, అద్దె మగుండ్రా, ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతా, తర్వాత నీకే. మైండ్ యువర్ టంగ్. బొంగేం కాదు. ఏమండి, ఏం మాట్లాడుతున్నాను మీరు? ఆయన ఎవరో తెలిసినా? ఆ. యాడ్ డైరెక్టర్ గారు. చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఈయన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బంధువుల దొడ్లో ఉండాల్సిన ఎద్దు బయటకు వచ్చింది అనిపిస్తుంది. మేడం గారు మీరు రెడీనా? దేనికి? ఈ బిగిని వేసుకుని మీరు బీడీ తాగాలి. బికినీ వేసుకుని బీడీ తాగటం ఏంట్రై? మామూలుగా బీడీ తాగితే ఎవరు చూడట్లేదండి, బికిని వేసి బీడీ తాగితే కుర్రోళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారండి. మీరు బీడీ యాడికే బికినీలు దాకొస్తే రేపు ఏదైనా బీరు యాడికి బట్టలు లేకుండా చేస్తారా? తప్పుతా. ఎవరి సైజుకి రాది? అది భాస్కర్ టీంలో ఉన్న నరేష్ గాడికి బికినీ, అది వేసుకుంటే ఒంటి మీద 2 పుట్టు మచ్చల్లాగా ఉంటది. రే సార్కి కోపం వచ్చినట్లుంది, ఎవరిని మేకప్ చేయండి రా. పెళ్ళైన తర్వాత మీ బాధ్యతలు పెరిగాయా? చాలా పెరిగాయి. ఇంతకు ముందు నేను ఒక్కనే బట్టలు ఉతుకున్నాను, ఇప్పుడు దాన్ని కూడా ఉతుకుతున్నా. మీ ఆవిడ మీద కోపం వస్తే మీరు ఏం చేస్తారు? నా ఒక్కడికే వండుకొని తింటా. మీరు వంట చేస్తారా? అబ్బే లేదురా, నీతు అమ్మాయిని వచ్చి నిప్పెలిగిస్తే అనిల్ అమ్మాయిని వచ్చి అన్నం వండి పెడతాడు. వంట చేయక ఎవడు చేస్తాడు ఇంట్లో? మీరు కూల్ గా ఉండండి సార్, మీతో ఒక యాడ్ చేస్తున్నాను. అరే ఆ డమ్మిస్టిక్ యాడ్ ఉంది కదా, తీసుకోండి. సరే 1 2 3 యాక్షన్. ఏంట్రా ఇది? జబర్దస్త్ డమ్మిస్టిక్, ధర తక్కువ మన్నిక ఎక్కువ. దానికేమో బీడీలు బికినీలు బాత్రూమ్లా, నాకేమో స్టిక్కులా. యాడ్ డైరెక్టర్ నువ్వు, అదేమో గోడలు నాకేలాగా ఉండే మోడలు, నువ్వు దానికి యాడ్ డైరెక్టర్. నువ్వు చంపేస్తా ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే. డైరెక్టర్ గారు ఏంటి సార్ ఆడిపోతే పోయాడు. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? నీకు ఖర్చులకి డబ్బులు నేనే ఇవ్వాలి, ఇంటద్ది నేనే కట్టాలి, ఆఖరికి నీకు కట్టాయి మన ఇద్దరు ఇంట్లో కూర్చొని చెక్క పనులు చేసుకోవాలి. ఖాళీగా ఉన్నాననే కానీ గొడవ. ఇక నుంచి ఖాళీ అనే మీనింగ్ కి నీకు అసలు మీనింగ్ తెలియకుండా చేస్తా. ఏం చేస్తారు? మీకు దండం పెడితే ఏదైనా పనిపించండి, కావాలంటే మీ ఇంటి డ్రైవర్ గా చేస్తా, మేడం మీకైనా గన్మెన్ గా చేస్తా, రష్మి నీకు బాయ్ ఫ్రెండ్ సారీ ఆఫీస్ బాయ్ గా చేస్తా. ప్లీజ్ మీకు దండం పెడతా, ఇక నేను ఉంటా, సెలవు. రోజా గారు నాకైతే ఇందిరా స్టెప్ భలే నచ్చింది.
అసలు ఎవరు చేయలేరు ఆ మూమెంట్. కాపీ కొట్టాలంటే అస్సలు అవ్వదు, అది చేసింది అయితే. మీ వైఫ్ గానీ సాంగ్ కి తెచ్చుకున్న గర్ల్ ఫ్రెండ్ గానీ ఇద్దరం 2 కళ్ళు సరిపోవట్లేదు అందం చూడటానికి. అండ్ నీ డైలాగ్ లో యాజ్ యూజువల్ ఫుల్ గా పంచెస్ తో బాగా ఎంజాయ్ చేశాను. వెరీ నైస్. నాగ్ బాబు సార్ బాగుంది అది. డైలాగ్స్ తోటి బాగా లేపావు స్కిట్ ని. థ్యాంక్ యూ సార్. జీర్ణించుకోలేని అంశం ఏంటంటే రాజు మోడల్ గా చూపించడం. గుడ్, బాగా అందరూ బాగా చేశారు. థ్యాంక్ గుడ్. యూ సార్.